హాయ్ అండి, ప్రకృతి హరవిల్లుకి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొద్దిగా గార్డెన్ అప్డేషన్ ఉంది. మేబీ చాలా రోజులకు ముందు చేశాను. ఇది చూడండి, మా పొలంలో పెట్టినవి ఇవి కరివేపాకు. ఇది వరకు కూడా చూపించాను మీకు, ఎదగటమే లేదు. అంత అద్భుతమైన విత్తనాలు ఇస్తున్నారు రైతులకి. ఇది కూడా అలాంటిదే అండి. ఇది వచ్చి అల్లనేరేడు. మా స్టూడెంట్స్కి ఇచ్చి పొలంలో పెట్టమని చెప్పాలా. విత్తనాలు వేస్తే పొడుగ్గా వస్తున్నాయి, కొంచెం సైజు వచ్చాక పొలంలో పెట్టమని చెప్తాను. ఇది చూడండి, పచ్చిమిర్చి బాగా వచ్చాయి, కాయలు కూడా బాగానే ఉన్నాయండి, పూత కూడా ఉంది. ఇది స్నేక్ ప్లాంట్, అలవేరా అండి. మీ పిల్లలకి ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ పెట్టండి. అది ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను. బ్లాక్ హెయిర్ వాళ్ళకి ఎప్పటికీ రాదండి, ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ దాట్. ఇది చూసారంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా పెద్దదైంది. ఈసారి మంచి ఫ్రూట్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. పొడుగ్గా ఉంది, కొద్దిగా ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నా. అదేవిధంగానే అందులో ఉన్న వాటిని కట్ చేసి మళ్ళీ పక్కనే పెట్టాను, పెద్దది పెట్టాను కాస్త. ఈసారి ఫ్రూటింగ్ బాగుందని చూడండి, స్ప్రౌటింగ్ ఎలా వచ్చింది. ఇల్లంతా డ్రాగన్ అండి. ఇప్పటికీ ఇలా స్ప్రౌటింగ్ వచ్చినవన్నీ కూడా చాలామందికి ఇచ్చాను నేను. చూడండి, ఇది అలా వస్తూనే ఉంది. వంగ మొక్క ఇది చాలా పెద్దది అవుతుందంట. బోల్డ్ అని వంకాయలు 3-4 years క్రాప్ వస్తుందని చెప్పారు. సో వచ్చింది, చూడాలి ఎదిగాక. ఇది మల్లి చెట్టు అండి, దొంతు మల్లి, చాలా రూపాయి బిల్ల అనుకుంటుంది. అలవేరా రెడ్ వెరైటీ. ఇదిగోండి మల్లెపూలు, ఎండాకాలం కదా, సీజన్ బాగానే వచ్చినట్టుంది. మింటు మంచి వాసన ఉందండి. ఇది మామూలు టేబుల్ రోజ్ వెరైటీ. ఇది కొత్తగా తెచ్చానండి, ఇంట్లో పెడదామని చెప్పి. ఇది షేడ్ నెట్ ప్లాంట్ అనేసి చెప్తే ఇంట్లోనే పెంచుకోవచ్చు అంట. చూద్దాం. ఇందులో టమాటా మొక్క ఉంది, పీకేసే ఎదగలేదు. ఇప్పుడు మీకు అక్కడొక్క మొక్క చూపించా కదా కరివేపాకు, అది హైబ్రిడ్ వెరైటీ, బట్ ఎదగట్లేదు. ఇది చూడండి, నా కొడుకు విత్తనం వేసిన మొక్క కరివేపాకు. మీరు చూసారంటే ఎంత బాగుందో అస్సలు. ఇప్పటికి ఇది 4 years అయ్యింది. 4 years నుంచి ఒక్కోసారి పూర్తిగా తుంచేసినా కానీ మొలకలు వచ్చి ఎంత బాగా వస్తుందంటే, చిగురిచ్చి కొమ్మలు బాగా వస్తుంది. ఇది మిరప చెట్టు, ఉన్నాయి కొద్దిగా, అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి కూరాకు పెట్టానండి, ఇవాళే పెట్టాను. మెంతి, కొద్దిగా ఎర్ర ఆకుకూర ఇలాంటివి పెట్టాను. మరి వస్తుందో రాదో చూడాలా. ఇది కప్పరిల్లాకు, బజ్జీ వేసుకోవచ్చు, దగ్గుకు వాడేది. ఇదైతే నాగజమ్ముడండి. చూడండి, కొత్తవి కూడా స్ప్రౌట్. ఎంత చిన్న కుండి అసలు. ఇవన్నీ ఎడారి మొక్కలండి, ఇంటికి అందంగా ఉంటాయి. అలా వస్తూనే చూడండి, అన్నీ కొత్తగా. ఎండాకాలం వీటికి నీళ్ళు పోయాల్సిన పని లేదు. మీకు ఇంకో విషయము, కొత్తగా గూడు పెడుతుంది మళ్ళీ పక్షి. చూడండి, పూర్తయ్యాక చూపిస్తాను. ఇది జేడ్ అండి, నేనే రీపోటింగ్ చేశాను. దాన్ని ఇవన్నీ కొమ్మలన్నీ తుంచి బతికింది. ఇది వచ్చి ఇంకో రకమైన మిర్చి అండి, గుండుగా ఉంటుంది, లిటిల్ క్యాప్సికమ్ అంటారు. ఫ్లవరింగ్ మీద ఉంది, కాయలు వచ్చాక చూపిస్తాను మీకు. ఇది అసలు జేడ్, నా కూతురు యొక్క ఫేవరెట్. మీరు చూసినట్లయితే దీనికి కూడా ఏమంటారు, ఈ మిల్లీ బగ్స్ అనేది వస్తుంది. ఇది ఒక్కసారి మొక్కకు వస్తే అండి ఇంకంతే. ముఖ్యంగా ఈ మిరప, మందారం, చామంతి వీటికి బాగా వస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇదే డ్రాగన్
వస్తుంది నీట్గా. డ్రాగన్ ఫ్రూట్స్ పెంచుకోవచ్చండి ఇంట్లో. 4-5 కుండీల్లో వేసుకుంటే మంచిగా వస్తుంది. చూడండి, తమలపాకు, కలకత్తా ఆకు ఒక్కోటి ఎంత పెద్దదో అలా పైకి వెళ్తుంది. అది ఏంటంటే ఆ గోడకి అట్లే అది పట్టుకునేసిందండి. మనమేమి సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. అదే సక్ చేసినట్లు పట్టుకుంది. లాగటానికి ట్రై చేసి రాలేదు, వదిలేసాను నేను. ఎదగనేమని ఇంకెంత దూరం పోతుందో వెళ్ళనియండి. ఇకపోతే ఇవి చూడండి, పారిజాతాలు పచ్చవి, పచ్చ సంపెంగ అంటారు, అమ్మవారికి ఇష్టమైనది. ఇంక ఇవైతే వస్తున్నాయండి, విరజాజులు బాగానే వస్తున్నాయి పువ్వులు. దిస్ ఇస్ ద ఫస్ట్ సీజన్ ఆఫ్ ఫ్లవర్స్ మా ఇంట్లో. చూడండి బాగున్నాయండి కొమ్మలన్నీ కూడా. నేనే ఎంత ప్రూన్ చేస్తున్నా కానీ బాగా ఎదుగుతుంది. ఇది చెప్పాను కదండి, అంజీరా ఇంకా చచ్చిపోద్దని చెప్పి ఈ మూల పడేసాను. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండలో ఉన్నది మూల పడేసాక కొద్దిగా చిగుర్లు వస్తుంది చూడండి, అలా కొద్దిగా గ్రీన్గా అక్కడక్కడ. అందుకని మళ్ళీ పెట్టాను చూద్దామని. సో ఇదే అండి మా ఇంటి గార్డెన్, 6కి 3 అడుగులు. మీరు కూడా మనసు ఉండాలే కానీ కొద్దిపాటి మొక్కలు పెట్టుకున్నా కూడా అండి బాగుంటుంది. నేను చెప్పటం ఏంటంటే, మీరు మొక్కలు పెంచారనుకోండి, 4 పక్షులకి, తేనెటీగలకి, వాటికి కాస్త ఆసరాగా ఉంటుంది. లేకుంటే నా ఇంట్లో ప్రతి సంవత్సరం గూడు పెట్టడం అనేది నా అదృష్టంగా అనుకోవాలా. సో మొక్కలు ఉన్నాయి కాబట్టే కదా అవి వస్తున్నాయి. అదే సేమ్ హ్యాపీనెస్ మీకు చూడాలనుకుంటే గ్రో గ్రీన్ అండ్ గో విత్ గ్రీన్. నమస్తే.